3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద ఇళ్ల మీద దాడి చేసి భౌతికంగా ఇబ్బందులు పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఏ రిపోర్ట్స్ లేకుండా ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేకుండా కావాలని చెప్పేసి ఒక ఫ్లెక్సీలో కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో కుంభకోణం జరిగింది, 250 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏ సంబంధం లేని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, మాజీ టీటీడీ చైర్మన్ మీద కావాలని చెప్పేసి దుష్ప్రచారంగా అన్ని చోట్ల ఒక ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతిని నేర్పించి కావాలని మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అంబటి రాంబాబు గారు మొట్టమొదటి నుంచి చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు పరుషపదం వాడేవాళ్ళు కాదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకునేవాళ్ళు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ ఈ విధంగా సంబంధం లేకుండా అంబటి రాంబాబు గారి మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి చేయటం, జోగి రమేష్ గారి మీద ఇంటి మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఆ ఊర్లో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆయన స్వయాన అక్కడ పోయేసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు, ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు, దయచేసి రేపటి లోపల తీయమని చెప్పేసి